ఏపీలోని విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన బోగీలను భారీ క్రేన్లతో తొలగిస్తున్నారు రైల్వే సిబ్బంది. ఆదివారం రాత్రి కంటకాపురంలో జరిగిన ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. 100 మందికి పైగా ప్యాసింజర్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో అర్ధరాత్రి 10 మంది డెడ్ బాడీలను వెలికితీశారు. రాయగఢ్ రైల్ ఇంజన్లోని లోకో పైలట్లు 2 మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు విజయనగరం, వైజాగ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. వైజాగ్ నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖ పలాస ప్యాసింజర్ రైలును విశాఖపట్నం రాయగఢ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. అల్మండ కంటకాపల్లి దగ్గర జరిగిన ప్రమాదం దాటికి రాయగఢ రైల్లోని ఇంజన్ సహా 5 బోగీలు నుజ్జునుజ్జు కాగా మరికొన్ని పట్టాలు తప్పాయి. ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతోనే ఆగి ఉన్న రైలును రాయగఢ్ రైలు వేగంగా ఢీకొట్టినట్లు రైల్వే సిబ్బంది చెబుతున్నారు. బాలేశ్వర్ రైల్ యాక్సిడెంట్ తరహాలో జరిగిన ఘటనతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం భయానక పరిస్థితుల్ని తలపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అర్ధరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటన సమయంలో పలాస రాయగఢ ప్యాసింజర్ రైల్లో సుమారు 1400 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఏపీ సీఎం జగన్ విజయనగరం వెళ్లనున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. రైలు ప్రమాదంతో ఇవాళ ఏపీలోని 12 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. సుమారు 15 రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేసినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిపిఆర్ఓ బిశ్వజిత్ సాహు తెలిపారు. ఇక విజయనగరం రైల్ యాక్సిడెంట్ పై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టంపై మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం గాయపడిన వారికి 50,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రమాదంలో రైల్వే శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్. అధికారులు ప్రమాదం వివరాలను తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు కేంద్ర మంత్రి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఇటు ప్రమాదంపై రైల్వే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుల కోసం విశాఖ కేజీహెచ్లో ప్రత్యేక హెల్ప్ లైన్లు అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు వైద్య సహాయం వివరాలు అందించనున్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. लगभग हमें 8:25 और 27 पे कुछ PCR कॉल मिली थी और इसमें हमारी टीम ने जब मौके पे आए तो देखा गया कि यहाँ पे एक डेड बॉडी एक आदमी की पाई गई और जिसकी उम्र लगभग 30 के आसपास देखने से लग रही है और जो प्राइमरी फेस से पता चला यहाँ पे पहले कुछ झगड़ा हुआ था और झगड़े के बाद ये इसमें इंजरी से जो हमारे जो मरने वाले शख्स की यहाँ मृत्यु हो गई। हाँ, ये पार्क के अंदर हुआ था झगड़ा और उसके बाद जो पार्क के गेट के बाहर ये जो मरने वाले की हमें डेड बॉडी मिली थी। सर, मरने वाले का नाम पता लगा कुछ? अभी इसमें हमें कुछ क्लूज मिले हैं, हम कर रहे हैं इसमें। प्रेजेंटली हमारे पास जो इन्फॉर्मेशन है उस हिसाब से कैंसिलेशन 12 ट्रेन का अभी तक हुआ है. फर्दर अगर हम लोगों का होता है तो आप लोगों के माध्यम से हम बताएंगे. डाइवर्जन 15 ट्रेन का हुआ है और जो शॉर्ट ओरिजिनेशन या शॉर्ट स्टॉपेज जिसे कहते हैं, पार्शियल कैंसिलेशन कहते हैं, वो 7 ट्रेनों का हुआ है. हमने पूरी कोशिश की है कि वहाँ लोग फंस न जाएं, इसलिए बस का अरेंजमेंट किया है. उनको श्रीकाकुलम तक और विजयनगरम तक ले जाने के लिए बसेस हैं. ट्रेन भी जो निकलेगी वहाँ से तो उनको ताकि विजयनगरम तक एटलीस्ट पहुँच जाए और वहाँ से फिर पलासा और रायगढ़ दोनों के लिए हमने कोशिश किया है कि कैसे करें. DRM वॉल्टेर, DRM संबलपुर भी ऑन रूट हैं और जो जनरल मैनेजर यहाँ से ये भी एन रूट हैं. ये क्योंकि हम लोग अभी पार्शियली इसको रिकवर कर चुके हैं. जैसे फ्रंट पोर्शन जहाँ पे इंसिडेंट हुआ है उसका फ्रंट पोर्शन क्योंकि वो अफेक्टेड नहीं था तो उसको हमने हटा लिया है. पीछे का पोर्शन है वो हटा लिया है. अभी ART वहाँ पे जाके पहुँच चुकी है तो वो कटिंग का प्रोसेस जो है, जो कोचेस जिसको तुरंत हम लोग वहाँ से निकाल नहीं पाएंगे, उसका प्रोसेस शुरू हो चुका है. तो हम लोग ये आशा करेंगे कि आज रात में उसको फिट कर दें. ఏపీలోని విజయనగరం జిల్లా రైలు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన బోగీలను భారీ క్రేన్లతో తొలగిస్తున్నారు రైల్వే సిబ్బంది. ఆదివారం రాత్రి కంటకాపురంలో జరిగిన ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.
100 మందికి పైగా ప్యాసింజర్లకు గాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలో అర్ధరాత్రి 10 మంది డెడ్ బాడీలను వెలికితీశారు. రాయగఢ్ రైల్ ఇంజన్లోని లోకో పైలట్లు 2 మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు విజయనగరం, వైజాగ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. వైజాగ్ నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖ పలాస ప్యాసింజర్ రైలును విశాఖపట్నం రాయగఢ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. అల్మండ కంటకాపల్లి దగ్గర జరిగిన ప్రమాదం ధాటికి రాయగఢ రైల్లోని ఇంజిన్ సహా 5 బోగీలు నుజ్జునుజ్జు కాగా మరికొన్ని పట్టాలు తప్పాయి. ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతోనే ఆగి ఉన్న రైలును రాయగఢ రైలు వేగంగా ఢీకొట్టినట్లు రైల్వే సిబ్బంది చెబుతున్నారు. బాలేశ్వర్ రైల్ యాక్సిడెంట్ తరహాలో జరిగిన ఘటనతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం భయానక పరిస్థితుల్ని తలపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అర్ధరాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటన సమయంలో పలాస, రాయగఢ ప్యాసింజర్ రైల్లో సుమారు 1400 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయనగరం వెళ్లనున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. రైలు ప్రమాదంతో ఇవాళ ఏపీలో 12 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. సుమారు 15 రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిపిఆర్ఓ బిశ్వజిత్ సాహు తెలిపారు. విజయనగరం రైల్ యాక్సిడెంట్ పై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టంపై మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం గాయపడిన వారికి 50,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రమాదంలో రైల్వే శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్. అధికారులు ప్రమాదం వివరాలను తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు కేంద్ర మంత్రి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.